మనము ఎన్నో వీడియోలు చూసి ఉంటాం. ఇలాంటి వీడియో మీరు చూసి ఉండరు అసలు. ఒక పాత మొబైల్ ఫోన్తో మన పాత పనిచేయని మస్కిటో బ్యాట్ని ఎలా పని చేయాలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. మనము సీజన్ వచ్చేసరికి సంవత్సరానికి ఒకసారి బ్యాట్ మార్చవలసి వస్తుంది. అయితే ఇలా చేసుకుంటే జీవితాంతం మనము మస్కిటో బ్యాట్ మార్చవలసిన అవసరం ఉండదు. ₹1 కూడా ఖర్చు లేకుండా అది ఎలా మీకు పని చేసుకోవాలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే ఇది ఛార్జింగ్ కూడా ఎక్కుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. దీనికి ఏమేం కావాలనో తెలుసుకుందాం. దీనికి ముందుగా ఒక పనికిరాని పాత మొబైల్ కావాలండి. ఈ మొబైల్ ఛార్జింగ్ ఎక్కేదిగా ఉండాలి. కనీసం డిస్ప్లే పనిచేసేదిలాగా ఉండాలి. అయితే మనం ముందుగా మొబైల్ను ఏం చేయాలంటే దాన్ని డిస్పోజల్గా విడిభాగాలుగా చేసుకోవాలి. ఆ విడిభాగాలుగా చేసుకున్న తర్వాత దానిలోని బ్యాటరీని మనము బయటికి తీసుకొని ఈ పాత మస్కిటో బ్యాట్ ఒకటి తీసుకోండి. ఇది పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మనం పని చేపిస్తాం. ఎలాగో మనకు చూద్దాం. అయితే ముందుగా మస్కిటో బ్యాట్ను మనం ఓపెన్ చేసుకోవాలి. ఎలా ఓపెన్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కరెంటుకు సంబంధించిన వైర్లు 2 తొలగించాలి. ఆ తర్వాత ఇందులో ఉండే బ్యాటరీని మనము బయటికి తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ వైరు, రెడ్ వైరు కనిపిస్తుంది కదా, వాటిని మాత్రమే మనము కట్ చేయాలంటే మధ్యలో కట్ చేయకూడదని బ్యాటరీ దగ్గర మాత్రమే మనం కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే మనకు తిరిగి సాల్డరింగ్ చేసే అవసరం ఉండదు. ఆ తర్వాత వీటికి కొంచెం కొంచెం మనము లీడ్స్ బయటికి తీయాలి. మనము మొబైల్ బ్యాటరీ తీసుకుందాం. ఈ మొబైల్ బ్యాటరీలో ప్లస్ మైనస్ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్లస్ కాడ రెడ్ వైరు సాల్డరింగ్ చేయాలి, మైనస్ కాడ బ్లూ వైరు సాల్డరింగ్ చేయాలి. ఇలా బ్యాటరీకైనా సాల్డరింగ్ చేయవచ్చు, లేకపోతే మొబైల్ సాకెట్కైనా మనం సాల్డరింగ్ చేయవచ్చు. నేనైతే బ్యాటరీ తీసుకోవడానికి వీలుగా ఉంటుందని మొబైల్ సాకెట్కు సాల్డరింగ్ చేశానండి. మీకు చూపిస్తాను, దగ్గరగా జూమ్ చేసి చూడండి. ఒకటి ప్లస్ దగ్గర, ఒకటి మైనస్ దగ్గర. మీకు ప్లస్ యాదో మైనస్ ఏది అర్థం కాలేదా? అయితే బ్యాటరీ పెట్టి చూడండి, అంతే. ప్లస్ యాదో మైనస్ యాదో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ 2 వైర్లు కనెక్ట్ చేశానండి. ఈ 2 వైర్లు ఒకటి ప్లస్, ఒకటి మైనస్గా కనెక్ట్ చేశాను. అయితే 2 ఒకే వైర్లు నేను కనెక్ట్ చేశాను. అయితే వేరే వైర్ నా దగ్గర లేకపోవడంతో 2 ఒకే వైర్లు నేను కనెక్షన్ చేశాను. అయితే దీన్ని ఇక్కడ ప్లస్ కాడ ఒక వైరు, మైనస్ కాడ ఒక వైరు మనము సాల్డరింగ్ చేశాను. చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో ఓపెన్ చేసిన డొప్పలు తిరిగి మొబైల్ ఫోన్ ద్వారా పెట్టి వేయాలి. అయితే వైర్లు వెనుక నుంచి రావడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత మనం మొబైల్ ఆన్ చేసుకొని పని చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మన మస్కిటో బ్యాట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఎర్ర వైరు ప్లస్కు, బ్లూ వైరు మైనస్కు. అయితే ఇక్కడ కనిపిస్తున్న మరో 2 వైర్లతో మనకు అవసరం లేదండి. ఈ 2 మాత్రమే మనకు. అయితే ఇది రెండు ఒకదానికొకటి తగిలిన తర్వాత పని చేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు లైట్ వెలుగుతుంది అంటే రైట్, ఇది పని చేస్తుందని లెక్క. అయితే ఇలా పని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా, దీనిని ఈ బ్యాట్కు ఎలా అతికించాలో అని మనం ఆలోచన చేస్తుంటాం కదా. అయితే ఈ బ్యాటుకు సంబంధించిన మరొక డొప్ప ఉంటుంది కదా, ఈ డొప్పకు మనం ఏం చేయాలంటే 2 హోల్స్ వేయాలి. అంటే మనం బాగా ఒక కడ్డీని కాల్చి 2 హోల్స్ వేయాలి. ఈ హోల్స్ ఎందుకంటే ఒకటి బ్లూ వైర్ బయటికి రావడానికి, ఒకటి రెడ్ వైరు బయటికి రావడానికి. అయితే ఎలా హోల్స్ వేశానో నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా హోల్స్ వేశానండి. అది ఒక కడ్డీని కాల్చి అక్కడ హోల్స్ వేశాను. నేను మీకు ఎక్కిస్తాను చూడండి జాగ్రత్తగా. అదిగో ఈ బ్లూ వైర్ ఒకదానికి, రెడ్ వైర్ ఒకదానికి ఇలా ఎక్కించాలండి. ఇలా ఎక్కించిన తర్వాత మనము బయట ఈ మొబైల్ తీసుకొని
ఇలా మన దగ్గర ప్లాస్టర్ ఉంటే ప్లాస్టర్, టేప్ ఉంటే టేపు మనము వేసేయాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏ వైర్ ప్లస్ కాడ రెడ్ వైరు, గ్రీన్ కాడ బ్లూ వైరు, మైనస్ కాడ బ్లూ వైర్ అని మనకు తెలుసు కాబట్టి ఇలా మనము ప్లాస్టర్ వేసి రౌండ్ అప్ చేసేయాలి. అరే నేను తప్పుగా వేశానండి, ఇది నేను మొబైల్ ఫోను రివర్స్గా తిప్పి ప్లాస్టర్ వేసాను, అలా కాదని మొబైల్ ఫోన్ బయటికి పెట్టి ప్లాస్టర్ వేయాలి. ఇప్పుడు కరెక్ట్గా వేశానండి. ఇలా ప్లాస్టర్ రౌండ్ అప్ చేసిన తర్వాత మనము ఈ ప్లస్ వైరు మైనస్ వైర్ ఉంటుంది కదా, ఈ ఈ ప్లస్ వైర్కు మైనస్ వరకు మనము మొబైల్కు సంబంధించిన ప్లస్ మైనస్ మనము జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత వీటిని సాల్డరింగ్ కూడా చేయాలి. ఆ తర్వాత పని చేస్తుందో లేదో మనకు తెలుస్తుంది. ఇలా పని చేస్తుందంటే సక్సెస్ అయినట్లే. అయితే మనం ఛార్జింగ్ కూడా ఎక్కుతుందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. ఓకే, ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనకు ఛార్జింగ్ ఎక్కితే డిస్ప్లే ఉంటే మనకు బాగా అర్థమవుతుంది ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో అని. ఓకేనా? అయితే ఇది చక్కగా పనిచేస్తుంది. అయితే మనము ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ఇది ఆఫ్ చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టాలి. ఆ తర్వాత ఆన్ చేసుకొని మనం దోమలను చంపవచ్చు. అయితే ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.